భారతదేశంలో ఏమీ కాదు అనే ధైర్యం. పాకిస్తాన్‌లోనో, ఆఫ్ఘనిస్తాన్‌లోనో లేకపోతే గనక అయి పక్కన పెడదాం. రష్యాలోనో, చైనాలోనో ఆ పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని బతకనిస్తున్నారా? లేదు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి చోట్లన అక్కడున్నటువంటి పాలకులకి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితాలను గనక ఎవరన్నా ఏదన్నంటే అక్కడ ఉండనిస్తారా? అమెరికా, యూరప్ దేశాల్లోనైనా సరే పాలకుల్ని విమర్శిస్తారు. కానీ వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాలని నీచంగా మాట్లాడేది ఉండదు. మన దౌర్భాగ్యమేమో గాని ప్రజాస్వామ్యం పేరుతో జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హననానికి సాక్ష్యం ఇది. జన్మని అనే అమ్మాయి, ఈవిడ గారట బిగ్ బాస్ కంటెస్ట్లో అస్సాం నుంచి పార్టిసిపేట్ చేసిందట. ఒక మేకప్ ఆర్టిస్ట్ గారట. ఈవిడ తాజాగా మాట్లాడిన మాట ఎంత కారుకూతంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చనిపోయిన తల్లి ఎవరైతే ఉందో ఆమె గురించి కారుకూతలు కూసింది. వాళ్ళ ఫాదర్ 1947లో చనిపోయారు. వాళ్ళ అమ్మకి 1980లో నరేంద్ర మోడీ పుట్టాడు. అంటే వాళ్ళ నాన్న చనిపోయిన 3 ఏళ్ల తర్వాత పుట్టాడు. అది కూడా మోడీ తల్లిని గారికి సంబంధించి ఇది కదా చెక్ చేయాల్సింది అంటూ ఈ వాగుణ్ణి ఏమనాలి? അച്ഛനെ മരിച്ചുപോയി 1947. നരേന്ദ്രമോദിയുടെ ഡേറ്റ് ഓഫ് ബർത്ത് 1950. ഫസ്റ്റ് അവന്റെ സ്വന്തം അച്ഛന് കണ്ടുപിടിക്കട്ടെ. ആ കോമഡി അല്ലേ? 3 വർഷം അമ്മ പ്രഗ്നന്റ് ഉണ്ടാവില്ലല്ലോ. കറക്റ്റ് അല്ലേ? ഞാൻ പറഞ്ഞത് നിങ്ങളെ ശ്രദ്ധിക്കൂ. 3 വർഷം മുന്നേ അച്ഛൻ മരിച്ചു പോയിട്ട് 3 വർഷം കഴിഞ്ഞിട്ട് എന്റെ ജനിച്ചു പറഞ്ഞില്ലേ. പിന്നെ അമ്മക്ക് കാല് വാശിന്റെ വെള്ളം കുടിക്കണം. ഈ നാടകം കാണിക്കണം എന്റെ ആവശ്യം. ആൾക്ക് വിവരമില്ല. എന്നിട്ട് ഹായ് ഫ്രണ്ട്സ്, ആരാ കിളവന്റെ ഫ്രണ്ട്? രാത്രി വന്നിട്ട് ഹായ് ഫ്രണ്ട്സു. പിന്നെ ഇവിടെ തമ്പാക്കു ഇങ്ങനെ അടിക്കുന്ന തമ്പാക്കു ഉണ്ടല്ലേ, ഇങ്ങനെ കയറുന്ന ആ തമ്പാക്കു അടിച്ചിട്ട് ഹായ് ഫ്രണ്ട്സ്. ഈ കേരളത്തിലെ BJP പറ്റത്തില്ല, അത്രേ ഉള്ളൂ. എനിക്ക് ഇഷ്ടമില്ല. ഈ കേരളം നമ്മൾ എങ്ങനെ ഉണ്ടോ അങ്ങനെ മതി. ఈ వ్యాఖ్యల్ని ఏమనాలి? ఇప్పుడు ఇలాంటి కారు కోతలు కూసేటటువంటి వాళ్ళు మళ్ళీ అమ్మాయి అదేమంటే జంజీ ఆడపిల్లలు అనే పదం వాడతారు. ఏమనాలి?